జై శ్రీరామ్. పూజకు ముందు పసుపుతో వినాయకుణ్ణి ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. ఆది పూజో ఘనాధిప అన్నట్లుగా సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకై విఘ్నేశ్వరుని పూజించాలి. లోకరక్షణకై త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుని 3వ కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడింది. దానిని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకానికి చేర్చును అని పురాణగాథలు విన్నాం. ఈ పసుపు కొమ్ము చూర్ణంతోనే మొదటి గణపతి పూజ చెయ్యాలని నిర్ణయించారు పార్వతీ పరమేశ్వరుడు. ప్రతి కార్యమునందు పసుపు మంగళప్రదమని విధిని ఏర్పరచెను. అలాగే పసుపు క్రిమి సంహారిణి. ముందుగా పసుపుతో గణపతిని చేయడం ద్వారా మన చేతులు శుభప్రదం అవుతాయి. మన సనాతన ధర్మం ఆచారంతో ఆరోగ్యాన్ని ఇముడ్చింది. ఇది మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి, మన బాధ్యత.